కార్మిక రైతు వ్యవసాయిక కార్మిక ప్రజా సంఘాలు జాయింట్గా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను ప్రజలందరూ జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమెల మాణిక్ అన్నారు. నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా కార్పొరేట్ మతత్వ విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ పెద్దలకు లక్షల కోట్ల మాఫీ చేస్తూ కార్మికుల కర్షకులపై అనేక భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు కాంశీరాం, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు సంగమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, కేవీపీఎస్ కల్హేర్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటటువంటి పరిస్థితిలో లేదు. ప్రజల సమస్యలు అనేటటువంటి పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం లేదు. మోడీ ఇవాళ తన మతత్వ ఎజెండాని, మనవాద ఎజెండాని మాత్రం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా కార్మిక చట్టాలని ఈరోజు పూర్తిగా రద్దు చేసేటటువంటి పరిస్థితి. అట్లనే రైతులకు, ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టేటటువంటి రైతులకు సున్నం పెట్టేటటువంటి ఈరోజు రైతు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలను తీసుకొని రైతులను నష్టం చేసేటటువంటి కార్యక్రమం ఇలా మోడీ చేశాడు. అట్లా వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్, డీజిల్ లాంటి గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లా నిత్యావసర సరుకుల ధరలు, పప్పులు, ఉప్పులు, నూనె, ఇటువంటి ధరలన్నీ కూడా పెరిగి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లనే విద్యుత్ చట్టం ఈరోజు రాష్ట్రాలు, ఇప్పటిదాకా రాష్ట్రాల్లో ఆ విద్యుత్తుని ఈరోజు ప్రజలకు ఈరోజు అందుబాటులోకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.